ఎప్పుడైనా మీరు గమనించుకున్నారా? ఒక చిన్న ఆలోచన వల్ల రోజంతా పాడైన సందర్భం కానీ, నిజానికి అక్కడ పెద్ద ఇన్సిడెంట్ ఏమి జరగకపోయినా సరే, ఆ చిన్న ఆలోచన వల్ల మీ మూడంతా ఆ రోజు పాడైపోయిందా? వాటిని మనం ఆటోమేటిక్ నెగెటివ్ థాట్స్ అంటామనమాట. అవి ఆటోమేటిక్‌గా వస్తాయి, కన్విన్సింగ్‌గా ఉంటాయి. ఇంకా మీకు మొత్తం ద బెస్ట్ పాసిబుల్ వర్స్ట్ సిట్యుయేషన్ ఊహించుకునేలా చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీరు ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ చేయలేదనుకోండి, నేనంటే లెక్కలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, బహుశా నేనేమన్నా హార్ష్‌గా మాట్లాడానా, అందుకే నా ఫోన్ ఆన్సర్ చేయట్లేదేమో, ఇలా వెళ్ళిపోతాయన్నమాట. బట్ నిజానికి వాళ్ళు బిజీగా ఉండుండొచ్చు, డ్రైవింగ్ చేస్తుండొచ్చు, లేదా ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి ఇంకో రూమ్‌లో పెట్టి ఉండుండొచ్చు, సైలెంట్‌లో అయినా ఉండొచ్చు. ఇన్ని పాసిబుల్ సినారియోస్‌లో కూడా మీ బ్రెయిన్ నెగెటివ్‌ని ఆలోచిస్తుంది. దాన్నే మనం ఆటోమేటిక్ నెగెటివ్ థాట్స్ అంటాము. ఎగ్జాంపుల్, ఆఫీస్‌లో మీ వల్ల ఏదన్నా చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంటనే నెగెటివ్ థాట్స్ ఏమొస్తాయంటే, ఈ జాబ్‌కి నేను ఫిట్ కాననుకుంటా, నాకన్నా అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇలాంటి ఆటోమేటిక్ నెగెటివ్ థాట్స్ వచ్చి మీ కాన్ఫిడెన్స్‌ని ఇంకా లో అయ్యేలా చేస్తుంటాయి. నిజానికి తప్పులు చేయకుండా ఎవరుంటారండి? అందరూ మిస్టేక్స్ చేస్తారు. రిపీటెడ్‌గా జరుగుతుంటే అది మీ డైలీ లైఫ్‌ని ఇబ్బంది పెడతాయి. ఇంకా మీ కాన్ఫిడెన్స్, రిలేషన్‌షిప్స్‌ని కూడా దెబ్బతీస్తాయన్నమాట. సో, మరి అలాప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలంటే, మీకొచ్చిన ఆలోచనని ఒక్క నిమిషం ఆగి ప్రశ్నించుకోవాలి. ఇది కరెక్టేనా? లేకపోతే నేను ఊహించుకుంటున్నానా? ఇందాక చెప్పిన సిట్యుయేషన్ లాగా. ఫోన్ ఆన్సర్ చేయకపోతే బహుశా వాళ్ళు బిజీగా ఉండుంటారు అని దానికి మీ బ్రెయిన్‌కి ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. మీకొచ్చే ఆలోచనలు మీరు ఆపలేరు కాబట్టి, ఆ వచ్చే ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్.